ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 70 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బ్యారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అటు అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. మరోవైపు తొక్కిసలాట ఘటనతో అఖాడా పరిషత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి పవిత్ర స్నానాలను రద్దు చేసుకుంది. పవిత్ర స్నానాలను మరో తేదీకి మార్చుకుంటామని తెలిపింది. మౌని అమావాస్య సందర్భంగా ఇవాళ పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున త్రివేణి ఘాట్కు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 17 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బ్యారికేడ్లు కూడా విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే ఈ గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా మోదీ సూచించారు. అటు అమిత్ షా కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఫోన్లో యోగితో మాట్లాడినట్లుగా కూడా సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఎస్, మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు సెక్టార్ 2లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 10 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం అందుతోంది. అలాగే మరో 50 మందికి పైగా గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈరోజు మౌని అమావాస్య కావడంతో అమృత స్నానం కోసం కోట్లాది సంఖ్యలో భక్తులు ఈ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్దకు వచ్చి పుణ్యస్నానం ఆచరించి ఆ పుణ్యఫలాన్ని పొందాలని చెప్పి కోట్లాది మంది భక్తులు తరలి రావడం జరిగింది. ఉదయం సూర్యోదయం సమయంలో ముఖ్యంగా అమృత స్నాన ఘడియల్లో ఈ స్నానం కోసం త్రివేణి సంగమం ముఖ్యంగా గంగా, యమున 2 నదులు కూడా కనబడుతుంటాయి. మిక్స్ అయిన ప్రాంగణం వద్దకు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించాలని ఆ ఘాట్ వద్దకే ఎక్కువ భక్తులంతా కూడా వెళ్ళే ప్రయత్నం చేయడంతో భక్తుల రద్దీతో తొక్కిసలాటతో బ్యారిగేడ్లు తోసుకుని ముందుకెళ్లడంతో ఈ తొక్కిసలాట ఘటన అనేది చోటు చేసుకుంది. ఉదయం 3 గంటల నుంచే రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రయాగ్రాజ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఉదయం నుంచి 3 సార్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఫోన్ చేసి పరిస్థితి సద్దుమణిగిందా, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న ఇన్స్ట్రక్షన్స్ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్కి ఇస్తున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి, అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రాంగణంలో సెక్టార్ 2లో ఏర్పాటు చేసిన మెడికల్ సెంటర్లో గాయపడిన వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలైనది అధికారికంగా ఇప్పటి వరకు అయితే యూపీ ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇంకా కోట్లాది మంది భక్తులు ప్రస్తుతం ఈ త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. 2.5 కోట్ల మందికి పైగా ఇప్పుడు అక్కడ త్రివేణి సంగమం ఈ గంగా నది సమీపంలో ఉంటారన్న ఒక అంచనా. డ్రోన్ విజువల్స్లో భారీగా అక్కడ భక్తులు ముఖ్యంగా మొదటి నుంచి చెప్తున్నారు. ఈరోజు మౌని అమావాస్య కావడంతో 10 కోట్ల మంది వస్తారని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ తొక్కిసలాట ఘటన అనేది చోటు చేసుకుంది. గోపి, అయితే ఈ కుంభమేళాకు సంబంధించి పవిత్ర స్నానాలు ఆచరించడానికి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. అంటే చిన్నపిల్లలు, మహిళలు, పెద్దవారు వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు కదా. ఈ తొక్కిసలాట ఘటనలో మహిళలు, చిన్నపిల్లల సంఖ్య ఏమన్నా ఉందా? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీ దగ్గర ఉందా?
ఎస్, ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించలేదు. చాలా మంది కుటుంబ సమేతంగా 28వ తేదీ నాటికే నిన్ననే 2.5 కోట్ల మంది అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. సో ఉదయం తెల్లవారుజామునే అమృత గడియల్లో అమృత స్నానం చేయాలని చెప్పి చాలామంది వీఐపీలు, హేమమాలిని బీజేపీ ఎంపీతో పాటుగా ఇంకా చాలామంది వీఐపీలు కూడా అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సో కుటుంబ సమేతంగా 140 ఏళ్లకు ఒకసారి వచ్చే ముఖ్యంగా మంచి మహాకుంభమేళాగా దీన్ని భావిస్తున్నారు. అలాగే మహాకుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది, ఐశ్వర్యం దక్కుతుందన్న కారణాలతో దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు, సనాతన ధర్మంపై నమ్మకం ఉన్నవారు వీళ్ళంతా కూడా వచ్చి అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. మొత్తం 10,000 ఎకరాల ప్రాంగణంలో ఈ మహాకుంభమేళాకు గతంలో ఏ ప్రభుత్వం చేయనంత విధంగా యూపీ ప్రభుత్వం, ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల రద్దీ అత్యధికంగా ఉండడంతో ఈ మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు అమావాస్య, అలాగే మౌనం పాటిస్తూ ఈరోజు ముఖ్యంగా పుణ్యస్నానం ఈ గంగా, యమున, సరస్వతి నదిల్లో త్రివేణి సంగమం వద్ద స్నానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందన్న ఉద్దేశంతో చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి ఈ రోజున ప్రత్యేకంగా స్నానం ఆచరించడానికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే 13 అఖాడాలు ఉదయం ఈ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాము ఈరోజు స్నానాలు చేయము, అలాగే వీవీఐపీలు అలాగే వీఐపీలు అఖాడాలకు సంబంధించి ప్రత్యేక ఘాట్లు, స్లాట్లు ఉన్నాయని చెప్పి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు విపరీతంగా రావడంతో ఈ తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఎంతమంది గాయపడ్డారు, అందులో మహిళలు ఎవరు, ఎంతమంది చనిపోయారు, అందులో చిన్నారులు ఉన్నారో, సో వీటికి సంబంధించి అధికారిక ప్రకటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యాహ్నం వరకు వెల్లడించే అవకాశం ఉంది. అయితే గోపి, సెక్టార్ 2లోని ఈ ఘాట్ వద్దే తొక్కిసలాట జరగటాన్ని ఎలా చూడాలి, దీనికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, ప్రధానంగా త్రివేణి సంగమం అనేది ముఖ్యంగా ఈ గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల సంగమ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ప్రధానంగా స్నానం ఆచరించాలి. ఆ త్రివేణి సంగమం వద్దకే వెళ్ళి ముఖ్యంగా అక్కడికి వెళ్ళి స్నానం చేయాలన్న ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఆ సెక్టార్ 2 ఘాట్ వద్దకే ఎక్కువగా రావడం జరిగింది. ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మీరు ఎక్కడ ముఖ్యంగా గంగా నది ఘాట్లు ఏర్పాటు చేసాం, అనేక ఘాట్లు ఏర్పాటు చేసాం, ఏ ఘాట్ వద్ద అయినా సరే మీరు పుణ్యస్నానం ఆచరించవచ్చు, ఒక్క త్రివేణి సంగమం వద్దకే, ఆ మధ్య పాయింట్ వద్దకే వెళ్ళి మీరు స్నానం ఆచరించాలని చెప్పి భావించవద్దు. సో ఎక్కడ చేసినా కూడా పుణ్యఫలం అనేది దక్కుతుంది. సో అనేక ఘాట్లను సిద్ధం చేసాం, ఆ ఘాట్ల వైపు కూడా మీరు వెళ్ళాలి అని చెప్పి ఉత్తరప్రదేశ్ యంత్రాంగం ప్రస్తుతం ఇప్పుడు కుంభమేళా ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ క్రౌడ్ని ముఖ్యంగా డిస్పర్స్ చేసే విధంగా వివిధ ఘాట్లకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. తెల్లవారుజామున సంగం పాయింట్ ఏదైతే ఉంటుందో, త్రివేణి సంగమ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ సెక్టార్ 2 ఘాట్కి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్టాంపేడ్ అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. సో మళ్ళీ అదే ఘాట్ వైపుకి వెళ్లకుండా ఆ సంగం పాయింట్ వద్దకే కాకుండా ఎక్కడ గంగ కనిపించినా అక్కడ మహాకుంభ మేళా అనేది 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు కాబట్టి సో ఎక్కడైనా సరే మీరు పుణ్యస్నానం ఆచరించవచ్చు అని చెప్పి భక్తులకు ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ వద్దకే వెళ్ళి ఆచరిస్తేనే పుణ్యఫలం దక్కుతుందన్న ఉద్దేశంలో భాగంగానే భక్తులంతా కూడా ఆ త్రివేణి సంగమం వైపుకి ఎక్కడైతే మెయిన్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ వద్దకు వెళ్ళి స్నానాలు ఆచరించడానికి ఉదయం అంతా కూడా అది సూర్యోదయం అయ్యే సమయంలో 5 గంటల సమయంలోనే పుణ్యస్నానం ఆచరించాలన్న కోణంలో భాగంగా అందరూ కూడా ఆ ఘాట్ వైపు వెళ్లడంతో సెక్టార్ 2 వద్ద ఈ తొక్కిసలాట అనేది చోటు చేసుకుంది. సో ప్రస్తుతం నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారు, ఎందుకంటే కోట్లాది మంది వచ్చే కార్యక్రమం కాబట్టి సో పెద్ద ఎత్తునే అక్కడ మరణాలు అలాగే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇటు యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్యంగా ప్రభుత్వం సరిగా ఏర్పాట్లు చేయలేదు కాబట్టి ఈ స్టాంపేడ్ చోటు చేసుకుంది. సో ఇకనైనా ప్రభుత్వం భక్తులకు మంచి సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్న పరిస్థితి. అలాగే అఖాడాలు కూడా గాయపడిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ త్వరగా కోలుకోవాలని చెప్పి అఖాడాలంతా కూడా కోరుకుంటూ వాళ్ళు ఈరోజు స్నానాలను వాయిదా వేసుకున్నామని చెప్పడం జరిగింది. సో ఈరోజు పెద్ద సంఖ్యలోనే మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించే వారి సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టాంపేడ్కి సంబంధించిన సిచ్యువేషన్ అయితే మోడీ, అమిత్ షా ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి పర్యవేక్షిస్తున్నారు. రైట్ గోపి.